హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్సెస్ పాఠశాలి. నేను మీ సృజన. ఈరోజు మన వాటర్ విల్లాలో డే 2. సో ఇప్పుడు వచ్చేటప్పటికి నేను వెరీ బ్యూటిఫుల్, వెరీ ఎగ్జాటిక్ శాండ్ బ్రిడ్జ్ పైన ఉన్నానండి. ఎస్, ఆ శాండ్ బ్రిడ్జ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ కదండి. సో నేను ఈరోజు మీకు మన రిసార్ట్ యొక్క వ్యూతో పాటు బడ్జెట్ డిస్కషన్ కూడా చేయడం జరుగుతుంది. బికాజ్ నేను నిన్న హడావిడిలో బడ్జెట్ మీకు చెప్పలేదు నాకు ఎంత కాస్ట్ అయ్యిందని. సో నాకు 4 nights 5 days ఇట్ కాస్టెడ్ మీ 1 lakh. సరిగ్గా విన్నారా? సో వాటర్ విల్లా 1 lakh అయింది ఫర్ 4 nights and 5 days. ఇప్పుడు మనం బీచ్ బంగ్లాకి వెళ్తున్నాం అండి. బీచ్ బంగ్లా ఇట్ విల్ కాస్ట్ 10 to 15K ఫర్ 1 night. అది కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ రిసార్ట్స్ అండి. సో ఇది బీచ్ బంగ్లా యొక్క సిట్అవుట్ పాయింట్స్. సో చాలామంది 2 days బీచ్ బంగ్లాలో అలాగే 2 days వాటర్ విల్లాలో స్టే చేస్తారు. బట్ నేను అలాంటి రిస్క్ ఏం చేయలేదు. ఐ జస్ట్ సెలెక్టెడ్ 4 nights 5 days ఇన్ అ వాటర్ విల్లా. ఇది మన బీచ్ రెస్టారెంట్ అండి. అలాగే 1 more రెస్టారెంట్ ఈస్ దేర్. సో అది దాని వ్యూ కూడా చాలా 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 బాగుంటుంది. దానికి వెళ్ళే ముందు ఇక్కడ వ్యూ చూడండి. సచ్ అ బ్యూటిఫుల్ వ్యూ కదా. ఎలా అనిపిస్తుంది? నాకైతే చిన్నప్పుడు నా క్యాలెండర్స్లో చూసిన సీనరీ లాగా ఉంది అండి, రియల్లీ. ఇది బార్ అండ్ కేఫ్ అండి. నేను కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు మీకు బార్ అండ్ కేఫ్ కూడా చూపించడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఓవరాల్ బార్ అండ్ కేఫ్ వ్యూ అండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. సో హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ ఎగ్జాటిక్ బ్రిడ్జ్ అండి. నిన్న నైట్ చూపించాను కదా. సో వాలీబాల్. And this is called catamaran. So all non-motorized activities andi free andi. సో నా రైట్ సైడ్ వచ్చేసరికి జిమ్, అలాగే నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి స్కూబా డైవింగ్ సెంటర్ అండి. అలాగే మనకి స్నార్క్లింగ్ కిట్స్ కూడా ఇక్కడే ఇస్తారని చెప్పారు రిసెప్షన్లో. So we have to collect it there. So here comes the kayaking center. So kayaking boats, life jackets all are free. So అలాగే మనకు సర్ఫింగ్ బోట్స్ కూడా ఇస్తారు. బట్ నాకు సర్ఫింగ్ రాదు కాబట్టి నేను చేయలేదు. వాటర్ విలా వచ్చేసరికి పర్ నైట్ దే కాస్ట్ 35K అండి. సో హియర్ కమ్స్ ద సన్సెట్ వ్యూ పాయింట్. And the second sunset viewpoint, bed. సన్సెట్ టైంలో ఉయ్యాల్లో కూర్చుని ఎంజాయ్ చేయడం అసలు వేరండి, వేరే లెవెల్. సో హియర్ కమ్స్ ద వాటర్ విల్లా రెస్టారెంట్ గైస్. సో చెప్పాను కదా, సచ్ అ బ్యూటిఫుల్ వ్యూ హియర్ ఆల్సో. సో చూడండి ఎంత బాగుందో. బ్లూ సీ మధ్యలో అసలు ఆ రెస్టారెంట్లో కూర్చొని డైన్ చేయడం అనేది ఇట్స్ లైక్ వావ్, ఐ కాంట్ ఈవెన్ సే. సో ఇక్కడ ఓన్లీ మనం మార్నింగ్ మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేయగలం. బికాస్ రిమైనింగ్ టైం చాలా హాట్గా ఉంటుందండి. మాల్దీవ్స్ పిచ్చ హాట్ అనమాట. సో నా రిటర్న్ అవుతున్న టైంలో నేను ఈగల్ రేస్ని స్పాట్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ స్టింగ్ రేస్ అని అనుకున్నాం, కానీ ఇవి స్టింగ్ రేస్ కావు, ఈగల్ రేస్ అని మాకు గూగుల్ సెర్చ్ చేసినప్పుడే తెలిసింది. సీ హౌ బ్యూటిఫుల్ దే ఆర్. వాటర్ ఎంత క్లియర్గా ఉందంటే అవి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి అసలు. వాటి యొక్క షేప్ ఎవ్రీథింగ్ వాజ్ ప్రెటీ క్లియర్. వాటర్స్లో ఎంత బాగా కనిపిస్తుంది వ్యూ. సో ఇవే ఎంత బాగా కనిపిస్తున్నాయి అంటే స్కూబా డైవింగ్లో ఇంకా ఏమేమి కనిపిస్తాయని నేను పిచ్చా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో లెట్స్ గెట్ టు ద డైవింగ్ సెంటర్. Guide is one guide each. One guide for you or one guide for you?
sky. You can do this question together, of course, but we will have one instructor. You spend the watch after reading the explain what was that. No. Yes. Don't put an X or just N or Y. Just yes or no. సో ప్యాడీ ఫామ్ ఫస్ట్ మనం ఫిల్ చేయాలండి. ఫిల్ చేసిన తర్వాత మనకి కాస్ట్ కూడా చెప్పడం జరిగింది. సో నాకు స్కూబాకి పర్ పర్సన్కి $120 ఛార్జ్ చేశారండి. సో ఫస్ట్ టైమర్స్ అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఇన్స్ట్రక్టర్ని ఇవ్వడం జరుగుతుంది. సో రేపు మీకు స్కూబా గురించి మొత్తం వీడియో చూపిస్తాను. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు స్కూబా లెట్స్ హియర్ సమ్ టిప్స్ ఫర్ స్నార్క్లింగ్. వాళ్ళు చెప్పారు మాకు, బట్ వీ కుడెంట్ ఫీచర్ ఇట్. సో మా హస్బెండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు. సో మాకు స్నార్క్లింగ్ కిట్ ఇక్కడ ఫ్రీగానే ఇచ్చారు, ప్యాకేజీలో ఇంక్లూడెడ్. సో మేము ఇప్పుడు డైవింగ్ సెంటర్ దగ్గర ఈ రెండు తీసుకున్నాము మొత్తం. అది ఇదంతా ఒక సెట్ అన్నమాట. స్నార్క్లింగ్ అంటే యాక్చువల్లీ ఇట్స్ స్విమ్మింగ్ ఓన్లీ. కాకపోతే స్విమ్మింగ్లో మన అస్తమానం గాలి పీల్చుకోవాలి కదా బయట తలపెట్టి, అలా ఏం అవసరం లేకుండా ఒక పైప్ ఇస్తారు, మౌత్ పీస్ మాట ఇది. అండ్ ఈ పైప్ ద్వారా గాలి పీల్చుకుంటాం. అండ్ ఇది మౌత్ పీస్, ఇదే మెయిన్ మాట స్నార్క్లింగ్. ఎందుకంటే మనం ఇక్కడ గాలి ఓన్లీ నోట్తోనే పీల్చుకుంటాం, ముక్కుతో మాత్రం పీల్చుకోకూడదు. సో ఇది ఎలా నోట్లో పెట్టుకోవాలంటే ఇక్కడ రెండు ఇచ్చారు కదా, యా, ఇవేంటంటే మన పళ్ళ మధ్యలో ఇది లోపలికి వెళ్ళి ఇలా లాక్ అవ్వాలన్నమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఏదైతే ఉందో ఇదంతా నోట్లోకి వెళ్తుంది విత్ లిప్స్, అంటే మన పెదాలతో జస్ట్ పట్టుకోవాలి. కెన్ యూ షో us? యా చూపిస్తాను. చూసారు కదా, ఇది ఫస్ట్ ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకోండి, పళ్ళ మధ్యన పెట్టుకోండి. సో యాజ్ హీ కెనాట్ టాక్, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆయన లిప్స్ ఓపెన్ చేస్తారు ఒకసారి. లిప్స్ ఓపెన్ చేస్తే యూ కెన్ సీ హౌ ఈజ్ హోల్డింగ్ గ్రూవ్స్. టీత్ లోపలికి వెళ్ళాలి అండ్ రిమైనింగ్ ప్లాస్టిక్ మొత్తం టీత్ బయటన, అంటే మనం బ్రేసెస్ పెట్టుకుంటాం కదా, బ్రేసెస్ లాగా ఉండాలి. అండ్ మౌత్ క్లోజ్ చేయాలి. సో ఓన్లీ ద పైప్ ఈజ్ విజిబుల్. సో మాకు గాగుల్స్ చూపించరా? యా, ఇది గాగుల్స్. గాగుల్స్ జస్ట్ అలా వేర్ చేసేసుకోవడమే, చాలా టైట్గా ఉంటుంది. అండ్ ముక్కు కూడా మొత్తం కళ్ళు ముక్కు అంతా ఒకేసారి లాక్ అయిపోతుంది, వాటర్ ఏం వెళ్ళకుండా. మెయిన్ ఏంటంటే ముక్కుతో పీల్చుకోకూడదు. ముక్కుతో పీల్స్తే ఏంటంటే లోపల మిస్ట్ పట్టేయడం, తర్వాత వాటర్ లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది అవ్వకూడదు, ముక్కుతో మాత్రం పీల్చుకోకూడదు. ఓకే, దిస్ ఇస్ ద గాగుల్స్. సో ఇది మౌత్ అండ్ నోస్కి ఇది సెటప్. ఫైనల్గా ఫిన్స్, ఈజీ స్విమ్మింగ్ కోసం ఫిన్స్ అంటే మన కాల్ సైజ్ బట్టి వాళ్ళు ఫిన్స్ ఇస్తారు. సో దిస్ ఈస్ ఎంటైర్లీ స్నార్క్లింగ్కి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను స్నార్క్లింగ్ త్వరగా చేయాలని. సో లెట్స్ డూ ఇట్. సో ఇట్స్ స్నార్క్లింగ్ టైమ్ గైస్. నేనైతే స్నార్క్లింగ్ చాలా ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా నేను అండర్ వాటర్ ఫర్ ద ఫస్ట్ టైం రికార్డింగ్ చేయడం జరుగుతుంది, దానివల్ల నా క్యామ్కి మిస్ట్ పట్టింది. సో మీకు మెరైన్ లైఫ్ చూపించలేకపోతున్నాను. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. బట్ మీరు మాత్రం స్నార్క్లింగ్ తప్పకుండా ట్రై చేయాలి. మీరు ప్రొఫెషనల్ స్విమ్మర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఏమైనా భయం ఉంటే కనుక యూ కెన్ టేక్ ద లైఫ్ జాకెట్స్ యాజ్ రెంట్. $10 తీసుకుంటారండి ఒక లైఫ్ జాకెట్కి. మీకు రేపు నేను స్కూబా డైవింగ్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.